నమస్తే. శర్మల సైలెన్స్ వ్యూహం ఏంటి? నిన్నటి దాకా మైక్ పడితే వదిలేవారు కాదు. ఎక్స్ వేదికగా పోస్టుల వర్షం కురిపించేవారు. అధికార ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగే ఫైర్ బ్రాండ్. కానీ సడన్ గా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారు. కనీసం ఏపీని కుదిపేస్తున్న ఒక అతిపెద్ద సంచలనం ఘటనపై కూడా ఆమె పెదవి విప్పడం లేదు. అటు మాజీ సీఎం జగన్, ఇటు సీఎం చంద్రబాబు పరుగులు పెడుతున్నా షర్మిల మాత్రం ఎందుకు మౌన ముద్ర దాల్చారు? ఆమె అలిగారా, లేక తెర వెనక మరో పొలిటికల్ స్కెచ్ ఉందా? ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు అన్నది అందరికీ తెలిసిన సత్యం. కానీ షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ గురించి ఏపీలో కనీసం 4 మాటలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. 2.5 ఏళ్లుగా ఆమె చేసిన పోరాటం ఒక ఎత్తైతే, ఆమె సాధించిన ఏకైక అతిపెద్ద విజయం తన అన్న వైఎస్ జగన్ని మాజీ సీఎంను చేయడమే అని రాజకీయ వర్గాల్లో ఒక టాక్ ఉంది. కానీ కాంగ్రెస్కు వచ్చిన లాభం ఏంటి? 0. షర్మిల ఎప్పుడు ఈ వైసీపీ మీదే విరుచుకుపడతారు, కానీ కూటమి ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్తో ఉంటారనే విమర్శలు కూడా ఆమెపై చాలానే ఉన్నాయి. సరే, అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఆమె వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అంటారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కృష్ణలంక యువకుడు గాదే సాయి కృష్ణ మే 9 నుంచి కనిపించకుండా పోవడం, అది లాకప్ డెత్గా అనుమానాలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద రచ్చ. ఈ ఒక్క ఇష్యూతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సీఎం చంద్రబాబు ఏకంగా బాధిత తల్లిని పిలిపించుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంది. కానీ షర్మిల ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా పక్కన పెడితే, పౌర హక్కుల గురించి మాట్లాడే ఒక బాధ్యత గల పౌరురాలిగా అయినా ఆమె స్పందించాలి కదా. కనీసం ఎక్స్లో ఒక చిన్న పోస్ట్ కూడా లేదు, పర్యటనలు లేవు, ప్రెస్ మీట్లు లేవు. అసలు ఈ సైలెన్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? రాజకీయాల్లో సైలెన్స్ అనేది ఎప్పుడు ఊరికే రాదు, దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మౌనం వెనుక ఉన్నది రాజ్యసభ సీటు ఎపిసోడ్. అవును, కర్ణాటక కాంగ్రెస్ కోటలో షర్మిలకు రాజ్యసభ సీటు ఖాయమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతా ఓకే అనుకున్న టైంలో లిస్టులోంచి సడన్ గా ఆమె పేరు మాయమైంది. అధిష్టానం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదనే తీవ్ర అసంతృప్తితోనే షర్మిల పార్టీ కార్యక్రమాలకు దూరంగా కంప్లీట్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఏపీలో ఇంత జరుగుతున్నా ఆమె ఏ కోసాన స్పందించడం లేదు. ఏది ఏమైనా జగన్ని గద్దెదించడంలో కీ రోల్ ప్లే చేసిన షర్మిలకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చిందా, లేక భవిష్యత్తులో ఏదైనా పెద్ద పదవి కోసం ఆమె వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? చూడాలి.